హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉంటే మీకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే 251 పోస్టులతో ఏఎస్ఓ సంబంధించి ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్స్ అనేవి జనరల్గా మనకి ప్రతి సంవత్సరం రావు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏఎస్ఓ సంబంధించి 2025 ఎగ్జామ్లో మనకి బేస్ చేసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటున్నది మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది మీకు ప్రిపరేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో మనకి ఏవైతే ఉన్నాయో మనకు టోటల్గా 12 సబ్జెక్ట్స్గా తీసుకోవచ్చు. అలాగే పేపర్ 2 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకి సిలబస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఆ సిలబస్ మీకు కావాలనుకుంటే అంటే ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఇంకా మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ కూడా మీరు ఈ పీడిఎఫ్స్ని తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక మరి జనరల్ స్టడీస్లో మనకి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో మనకి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ 3 కవర్ చేస్తారు. ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 15 క్వశ్చన్స్ ఇచ్చారు. 15 క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మ్యాక్సిమం మనము మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. మ్యాక్సిమం ఇక ఎగ్జామ్ ముందు అంటే నవంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నవంబర్ కంటే ముందు ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీలో మనకి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఇచ్చారు. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీలో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే దాదాపుగా ఒక 18 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు. అందులో ఒక 7 to 8 మీకు ఏపీ హిస్టరీ నుంచి ఇచ్చారు. ఒక 10 to 12 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చారు. అంటే ఇండియన్ హిస్టరీతో ఫోకస్ చేస్తూ మళ్ళీ ఏపీని కూడా అంటే మీరు ఫోకస్ చేసి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే, రైట్. అలాగే జియోగ్రఫీలో మనకి టోటల్గా ఇక్కడ కూడా మనకి ఒక 18 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏపీ జియోగ్రఫీ నుంచి ఒక 8 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. అంటే మీరు జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ చదివేటప్పుడు ఏపీని ఫోకస్ చేస్తూ మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ పాలిటీ. సో పాలిటీ నుంచి మనకి ఒక 15 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఎకనామీ నుంచి ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఈ పాలిటీ నుంచి, ఎకనామీ నుంచి మనకి సబ్జెక్టే కాకుండా కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకనామీని టచ్ చేస్తూ కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు కరెంట్ అంటే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, అంశాలు ఏవైతే ఉంటాయో ఆ ఈవెంట్స్ని కూడా, కరెంట్ ఈవెంట్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఒక 5 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. తర్వాత ఇంకా జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంటారు. సో సుస్థిర అభివృద్ధి, దీని సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ అంటారు. సో విపత్తుల నిర్వహణ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 12 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. అలాగే జీకే అంటే స్టాటిక్ జీకే, జనరల్ నాలెడ్జ్ అంటారు. జనరల్ నాలెడ్జ్ కూడా ఒక 5 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ రీజనింగ్. సో రీజనింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 15 క్వశ్చన్స్ ఇచ్చారు రీజనింగ్ నుండి. ఓకే, ఇది మనకి జనరల్ స్టడీస్లో వెయిటేజ్. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ. నెక్స్ట్ ఇందులో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, రైట్. అలాగే ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ కావాలి అనేది మీకు నేను సపరేట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. అలాగే పేపర్ 2. పేపర్ 2లో మరి వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించిన వెయిటేజ్ ఏంటో చూద్దాం. ఇది చూసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏఎస్4 సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. ఇది మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. కంప్లీట్ కోర్స్ అంటే పేపర్ 1లో ఉన్న 12 సబ్జెక్ట్స్, పేపర్ 2లో ఉన్న 4 సబ్జెక్ట్స్, మొత్తం టోటల్ 16 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి.
అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు ఫీజు ఏంటంటే ఇది 5,000 కాదు, జస్ట్ 3,500కే మీకు కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. లేదు మాకు పేపర్ 2 కావాలి సార్ ఓన్లీ అనుకుంటే మీకు పేపర్ 2 కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓన్లీ పేపర్ 2 అంటే 4 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి, స్టాటిస్టిక్స్, అకౌంట్స్, ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్స్. అండ్ ఇది ఫీజు మీకు ప్రజెంట్ 2,500 మాత్రమే ఉంది. 4 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి. అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. మీరు కావాలనుకుంటే ఒక్కసారి ఆ క్లాసెస్ తీసుకునే ముందు ఖచ్చితంగా డెమో చూడండి, మీకు డెమోస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఆ డెమోస్ కనిపిస్తాయి. ఆ డెమోస్ చూసి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకే రైట్. ఇంకా పేపర్ 2కి మనకు వస్తే వెయిటేజ్. ఇందులో ఫస్ట్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎకనామిక్స్ నుంచి మనకి టోటల్ మనకి ఇది 150కి నేను చెప్తున్నాను మెయిన్స్ ఎగ్జామ్, తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటనేది మనం చూద్దాం. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి టోటల్ 150కి ఉంటే అందులో ఎకనామిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 50 క్వశ్చన్స్. పేపర్ 2లో స్టాటిస్టిక్స్ నుంచి 70 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్ అకౌంట్ నుంచి 15 క్వశ్చన్స్, అలాగే కంప్యూటర్స్ నుంచి 15 క్వశ్చన్స్. ఓకే, సో టోటల్ 150 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇది మనకి వెయిటేజ్. ఓకే, సో సబ్జెక్ట్లో ఇందులో మనకి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చాలా వెయిటేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ స్టాటిస్టిక్స్ అంటే 70 క్వశ్చన్స్, 70 మార్క్స్ కాబట్టి డెఫినెట్లీ అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్. ఓకే రైట్. సో ఇది మనకి పేపర్ 1, పేపర్ 2 మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన వెయిటేజ్. ఓకే, అంటే 300 మార్క్స్ అన్నమాట. ఇది 300 మార్క్స్కి. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది, అది 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 మనకు 75 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 75 మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకి 150 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు. సో అప్లికేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ పోస్టులకి 200 times కంటే ఎక్కువ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్. అంతకంటే తక్కువ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటే సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి సో ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి 150 మార్క్స్ ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ 300 మార్క్స్ ఉంటుంది. ఓకే, అయితే సిలబస్లో ఏమైనా చేంజ్ ఉంటుందో సార్ అంటే సిలబస్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో మ్యాక్సిమం మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో సిలబస్ అయితే ఉందో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అదే సిలబస్ ఉంటుంది. మరి వెయిటేజ్ ఎలా ఉంటుంది సార్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కంటే? సేమ్. సో అంటే మనకి ఇప్పుడు నేను చెప్పింది 300 మార్క్స్ చెప్పాను, దాన్ని ఆఫ్ చేసుకోండి. అన్నిట్లో అన్ని సబ్జెక్ట్స్లో ఆఫ్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ 15 వచ్చాయనుకోండి, సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. అలా అన్ని మీరు ఆఫ్ డివైడ్ చేసుకుంటే మీకు ఆ వెయిటేజ్ అనేది తెలుస్తుంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఓకే, సో అలాగే మనకి పేపర్ 2లో తీసుకుంటే మనకి 70 మార్క్స్ స్టాటిస్టిక్స్ ఉంది కదా, అదే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 35 క్వశ్చన్స్ వస్తాయి. ఇది 25 వస్తాయి. ఇది 7 to 8, ఇది 7 to 8. ఇలా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇది వెయిటేజ్గా తీసుకోండి. ఓకేనా రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో సో ఏ సబ్జెక్ట్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మీ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.